ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాతం చెబుతూ యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు కొన్నేమో క్రేప్ చీరలు, అలాగే కొన్నేమో ఇప్పుడు నేను కట్టుకున్న ఉప్పాడ కాటన్స్ గోల్డ్ బార్డర్తో, ఇవి కొన్నేమో అసలు గోల్డ్ బార్డర్ లేకుండా ఉన్న చీరలు, అలా మిక్స్ అండ్ మ్యాచ్తో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఫస్ట్గా ఒక లైక్ వేసుకోండి. లైక్ వేయటం వల్ల ప్రాబ్లం ఏమి లేదు. మీరు చీర కొనకపోయినా ఒక లైక్ మాత్రం వేసుకోండి. ఫోన్ చేయకుండా వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు నచ్చితే చీర ఫోటో పెట్టండి అని తెలియజేస్తూ, ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని పుణ్యక్షేత్రాలు తిరగటం అయిపోయింది. ఇంక పద్మగారు ఖాళీగా ఉంది. రేపు శివరాత్రి 26వ తారీఖు. శివరాత్రికి నాకు ఈస్ట్ గోదావరి మంచి 18 ఇయర్స్గా గోగున్న మఠం అని ఒక గోగుల మఠం అంతా మా క్షత్రియాసే. ఓన్లీ లేడీస్ అందరూ కూడా తలక 500 అలా వాళ్ళు వేసుకుని ఒక టీం పెట్టుకుని తెల్లవారులు జాగారం చేయటం వరకు అలవాటు. అలాగే నాకు 18 ఇయర్స్ బ్యాక్ అరుణాచలంలో పరిచయం మా వాళ్ళే. అక్కడ నేను అరుణాచలంలో నాన్నగారి దగ్గర పాటలు పాడుతూ ఉంటే చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను వదలకుండా ప్రతి సంవత్సరం శివరాత్రికి వాళ్ళ ఊళ్ళో ప్రోగ్రామ్ చేయించుకుంటున్నారు. మా టీం అంతా వెళ్ళి చేసి రావటం అవుతుందనమాట. ఒక 4 ఇయర్స్గా, అంటే కోవిడ్ తర్వాత నుంచి నేను వెళ్ళలేదు. అక్కడ మీరు ఊళ్ళో ఒక గాయకుడు ఉండగా పొరుగురు నుంచి తెస్తున్నారని చెప్పి ఊళ్ళోనే ఒక ఆయన అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు, గురుస్వామి స్థాయిలో ఉన్నట్టున్నారు. నేను పాడతాను కదా, మీరు పొరుగురు నుంచి తెస్తున్నారని చెప్పి ఊళ్ళో కొంచెం గొడవ చేసి ఆయన ప్రోగ్రామ్ చేయడం అవుతా ఉంది. ఊర్లో కాదని ఎవరు కూడా వారు ఎలా పాడనివ్వండి, ఊర్లో ఉన్నప్పుడు పొరుగు నుంచి పిలవటం ధర్మం కాదు. నేను కూడా అందుకని అవాయిడ్ చేస్తా. ఈ సంవత్సరం మళ్ళీ నాకు శివయ్య నువ్వే రావాలని అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా ఈసారి శివరాత్రికి మళ్ళీ నేను గోగన్న మఠం అనే ఒక గ్రామం వెళ్ళి శివాలయంలో 7 to 12 1 hour అంతవరకు నేను ప్రోగ్రామ్ చేస్తాను. సోలోగా చేస్తున్నాను ఈసారి, సింగిల్గా. టీం అంతా ఎవరికాళ్ళు బుకింగ్ అయిపోయారండి, ఎవ్వరూ ఖాళీ లేరు. ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని నేను ఒక్కదాన్ని సోలోగా ప్రోగ్రామ్ చేస్తున్నాను. అలా అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడకి ఫోన్ చేసి జత తీసుకెళ్దామంటే చాలా పెద్దోళ్ళు అయిపోయారండి వాళ్ళు కూడా. ఒకప్పుడేమో నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేవాళ్ళు కూడా ఈరోజు ఫోన్ చేస్తే కూడా ఎత్తలేని పరిస్థితిలో అంత పెద్ద పెద్దవారు అయిపోయారు. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా ఎవరు ఏమీ చేయలేం కాబట్టి వారికి అంతే అదృష్టం ఉందనుకుని నేను ఒక్కదాన్నే వెళ్ళాలని నిర్ణయించేసుకుని ప్రోగ్రామ్కి వెళ్తాను. అలాగే ఈరోజు మన ఇంటికి శనివారం వాడపల్లి వెంకన్న బాబు ఎంత నిదర్శనమో, అలాగే మాకు ఇక్కడ కాళ్ళకూరు స్వయంభూ వెంకటేశ్వర స్వామి అండి. ఆ గుడి దగ్గర నుంచి మన ఇంటికి ఎన్ని రకాల ప్రసాదాలు అంటే కట్టు పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, ఒకటేంటి దద్దోజనం, 4 రకాల ప్రసాదాలు మన ఇంటికి ఇలా వచ్చేసినాయండి. ఎన్ని కవర్లో, ఒక్కొక్కటి కాదు, ఇంచుమించు అన్నీ కలిపి చాలా కవర్లు ఉన్నాయి. అంటే ఏడుకొండలోడు దయ అనుకుందంటే ఇవాళ పొద్దున్నే ముగ్గు పెడతా ఉంటే మా పక్క అమ్మాయి వాడపల్లి వెళ్తున్నారు. అయ్యో వాడపల్లి వెళ్ళి చాలా కాలం అయితే వెళ్తే బాగుండే అనిపించింది మనసులో. ఇదిగోండి ఏడుకొండలోడు ప్రసాదం పంపేశాడు. అంటే యద్భావం తద్భావతి అంటే మన భావన మంచిగా ఉంటే భగవంతుడు కూడా మనకు అలాగే సహకరిస్తాడండి. అలాగే మాకు పెళ్ళి అయితే ఇలా సారీ ఇలా బాక్స్లో అన్ని రకాల స్వీట్ ఇలా బాక్స్లో ఇస్తారు. మా అంటే అన్ని కులాల వారు ఇస్తారు. మా క్షత్రియులకు మరీ సారీ ఎక్కువ, కట్న కానుకల కంటే కూడా సార్లు ఎక్కువ ఇస్తారు. ఇదిగోండి సారీ బాక్సు, తినేవాళ్ళు లేరు. బాక్సు ఇవి సరదాగా మీకు చూపిస్తున్నానే, ఇవేం పెద్ద గొప్ప అని కాదు, సరదాగా షేర్ చేస్తున్నాను అంతే. అలాగే ఈరోజు నాకు కాళ్ళకూర వెంకన్న బాబు రావడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ న్యూగా జాయిన్ అయ్యారు నా గ్రూప్లో అంటే నా సబ్స్క్రైబర్గా. అంటే ఎప్పటి నుంచో వీడియో చూసినా ప్రస్తుతానికి చివరికి నేను ఆవిడకి దొరికాను. ఇంకా విపరీతమైన చీరలు అందరికీ చీరలు పెంచానండి లేడీస్కి. ఇలాంటి చీరలు కాస్ట్లీగా కావాలని అడిగితే ఆవిడ కోసం ఒక 20 చీరలు తెచ్చాను. అన్ని రకాలు కలిపి 15 శారీస్ 16 శారీస్ సెలెక్షన్ చేసుకుని వెళ్ళిపోయారు. అందులో ఇంకొక ఇది నాదేనండి. మా టైలర్కి ఆవిడకి బ్లౌజ్ కుట్టమని పురమాయించేసి వెళ్ళిపోయాను. తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను. అందుకే వీడియో చేయటం లేట్ అయిందనమాట. ఇది నా చీర. వారి కోసే పక్కన ఉంచాను, ఏది కావాలంటారో తెలియదు కదా అని. నిన్న కొన్ని చూపించాను కదా, ఇదిగోండి ఈ చీర ప్లెయినే, ఈ కలరు బ్లౌజ్ వస్తుంది. ఇదిగో ప్లెయిన్ అంటే ఇలా లైన్స్ వస్తుంది. ఇది ఒక చీర. ఇవి హెవీ క్వాలిటీ, చాలా కాస్ట్లీ చీరలండి.
చాలా కాస్ట్లీ. ఇది కూడా ఇలా చిన్న డాట్ ఇలా డిజైన్, పళ్ళు బ్లౌజ్ వస్తుంది. అలాగే హరహర మహాదేవ శంభో శంకర. అలాగే బెంగళూరు నుంచి నా ఫ్రెండ్ కుంభమేళాకి వెళ్ళారు. ఆవిడ మిడ్ నైట్ నాకు ఫోన్ చేశారు 1 గంట ఆ ప్రాంతంలో. ఏంటి అంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన పద్మ గారు, మీరు మొన్న వెళ్ళొచ్చారు కదా, వారి ఫోన్ నెంబర్ ఇమ్మని. ఆ టైంలో నాకు ఎవరిస్తారు ఫోన్ నెంబరు? చాలా ఇబ్బంది పడిపోయారు పాపం. నన్ను ఈశ్వరుడు ఎలా తీసుకెళ్ళాడంటే 1 గంట కాదు కదా, అరగంట కూడా టైం వేస్ట్ చేయకుండా, అసలు ఎంత కూడా నాకు టైము నేను ట్రాఫిక్లో ఇరుక్కోకుండా తీసుకెళ్ళాడు. శుభ్రంగా గంగలో స్నానం చేయించాడు. మళ్ళీ హ్యాపీగా అంటే ఇంటి పక్క వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చేసానండి కుంభమేళాకి నేను. అద్భుతం అనమాట. ఇదిగోండి, ఇదొకటి. ఇవన్నీ హెవీ క్వాలిటీ, ఇంకా అంతే అంతవరకు. తర్వాత అవి కాస్ట్లీ చీరలు, 4 చీరలు. ఇది వచ్చేసి 2000 పడుతుందండి. సింగిల్ సారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు అయితే షిప్పింగ్ నాది యథావిధిగా ఇప్పుడులాగే. ఈ డిజైన్ ఏది ఉందో అదే పౌటంచు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. ఇది 2000 పడుతుంది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇవి బ్లౌజ్ పీస్లు. ఒకవేళ కావాలి ప్లెయిన్ చీర ఏదన్నా ఉంది అంటే కొనుక్కోవచ్చు. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఓకే, ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇంకా నేను చందేరి చీరలో ఎలిఫెంట్ బ్లూ చేశాను, ఎలిఫెంట్ బ్లాక్ వెళ్ళిపోయింది. అదే చీర చాలామంది అడుగుతున్నారు. అందులో కలర్ ఇదిగోండి, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. ఇది కూడా కాస్ట్ ఉంటుంది. ఇది చందేరి. ఇది మీకు 4000 లోపు, 3500 లోపు పడుతుందండి చందేరి. ఇది ఒక చీర. ఇది సెమీ టసరు. ఇది కూడా మీకు 4-5 లోపు పడుతుంది. చాలా బాగుంటుంది, సెమీ టసరు ఇది. అలాగే ఇది కూడా చందేరి శారీ. ఓకే, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే నో ప్రాబ్లం, నాకు ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇది నైటీ. నైటీ వచ్చేసి మీకు 1225 రూపాయలు పడిందండి. ఒక 100 రూపాయలు వేసుకుని అలాగే షిప్పింగ్ కూడా మీదే ఇచ్చేస్తాను. నాకు పడిన రేటు 1225. పైన షిప్పింగ్ ప్లస్ ఒక 100 రూపాయలు దానిపైన యాడ్ చేస్తా. అంటే ఎంత అవుతుందో చూసుకోండి. ఇవన్నీ అంతే. ఇవి నైటీస్ అండి. స్పన్ మెటీరియల్ వచ్చి క్రేప్ మెటీరియల్ 1500 అండి. ఇది 1500 వరకు ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొకటి ఉంది. ఇది కూడా 1350 ఎంతో పడింది. ఈ నైటీలు అండి. ఇవి మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇది అమ్మవారి దగ్గర ఒక గుళ్ళో నేను కొన్నానండి. అమ్మవారి దగ్గర చాలా అమ్మవారు అంటే ఇంకా చాలా శక్తివంతమైన అమ్మవారు. అమ్మవారి దగ్గర నేను కొన్నాను. 1000 రూపీస్ పడుతుందండి. ఇది మనం ఏదన్నా ఈ కలరు ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు. రన్నింగ్ ఇచ్చాడు బ్లౌజ్, నాకు నచ్చలే, అదో చీర. ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటిది ఇదిగోండి. ఇప్పుడు నేను ఏది కట్టుకున్నాను అదే చీర, సేమ్ బ్లాక్ది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదొక చీర. ఉప్పాడ కాటన్లు అంటారు వీటిని. ఇదో చీర. ఇది దొరకటమే అరుదు, ఇంకా అసలు లేవు ఆ చీరలో. ఓకే, ఒకవేళ ఎవరన్నా నచ్చి కొనుక్కున్నా అక్కడక్కడ ఏమన్నా బొట్టు కింద ఉన్నా కూడా పట్టించుకోక్కర్లేదు. ఈ చీర అంత బాగా మండుతుంది. నేను కట్టుకుని ఇది చాలాసార్లు అయిపోయింది, అప్పుడే 3 సార్లు కట్టాను. చాలా బాగా మండుతుంది. ఇది కూడా అలాగే హాఫ్ అండ్ హాఫ్ స్టైలు. ఈ బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది. ఈ వచ్చేసి 2700 పడుతుంది ఒక్క చీర కాస్ట్. ఇంకా ఎక్కువ రేటే అమ్మాను నేను. 2700 పడుతుందండి. ఓకేనా, 2700. వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి ఉప్పాడ కాటన్ చీరలు. ఎంత బాగుంటాయో చీరలు, బాగా మన్నుతాయండి, లైట్ వెయిట్ ఉంటాయి. ఈ చీర అయితే తెగ నచ్చేసింది. ఇప్పుడు సమ్మర్ కదా, కుట్టించుకోవాలని ఉంది. 2700 ప్లస్ షిప్పింగ్. ఓకే, ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. బాగా నచ్చేసింది ఈ చీర కూడా, కుట్టించాను. ఇది కూడా అలాగే పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ పిచ్చిదాను కదా, ఆల్రెడీ ఒంటి మీద గ్రీనే ఉంది కాబట్టి ఆ ఎల్లోకి వెళ్తాను. ఇది కూడా ఎల్లో చీరలు అంటే ఇది కూడా ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. లైట్ వంగపూ రంగు. 2700 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇది లైట్ పసిరి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఉప్పాడ కాటన్ చీరలు ఇవి. ఇది నేను కట్టుకున్న బ్లౌజ్ వస్తుందండి, సేమ్ కలర్. అదిగో ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఎంత మంచి డిజైన్, ఎల్లో.
ఇది కూడా నేను కట్టుకున్న బ్లౌజే వస్తుంది కలరు. అదిగోండి బార్డర్ తెలుస్తుంది కదా. ఇవన్నీ ఉప్పాడ కాటన ఒక్క చీర వచ్చి 2700. ఓకేనా. అలాగే ఇవి చందేరి చిన్న బార్డర్ చీరలో ఇది ఒకటి ఉంది. బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది ఒకటి ఉంది చందేరి, ఇంకా కూడా ఉండొచ్చు. ఇది వచ్చేసి కోట ఫస్ట్ ఒకటి చూపించాను కదా 2000 పడుతుందని. అలాగా ఈ వైలెట్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న కలరు బ్లౌజ్ వస్తుంది. అదొకటి. ఇది కూడా ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ 2000 పడతాయండి చీరలు. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే నో ప్రాబ్లం. ఓకే, అసలు ఇబ్బందే లేదు. ఇది కూడా ఎల్లో బ్లౌజ్ వస్తుంది. చీర అంతా ఇలా ఉంటుంది. చాలా అక్కడ వరకు ఆ చీరలు వచ్చినాయి. ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ బోర్డర్ కోటా చీరలు. ఇవన్నీ మీకు 2500 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. అదొకటి బ్లూ వస్తుంది. ఇదైతే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ 2500 ప్లస్ షిప్పింగ్ మీదే. ఓకే, ఇది ఈ కలరు. దీంట్లో బ్లాక్. అంటే ఇవన్నీ క్లియర్ చేద్దామన్నట్టు రేట్ తగ్గించాను. చూసుకోండి, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. లేకపోతే మొన్న ఈ రేట్ ఇచ్చావు, ఇవాళ ఈ రేట్ ఇచ్చావు, డోంట్ కామెంట్స్. ఓకే, ఇది కూడా ఎల్లో. ఇవన్నీ కోట గోల్డ్ బార్డర్ చీరలు.